మహిళలే కోడిగుడ్లు విసిరారు. అలాగే కర్రలతో వెంటబడ్డారు అభిషేక్ బెనర్జీని. ఆ మహిళల్ని మీరు బీజేపీనా, ఆర్ఎస్ఎస్సా, లేకపోతే కనుక ఎన్డీఏనా అని అడిగితే వాళ్ళు క్లియర్గా మేము కోడిగుడ్లు వెంట పెట్టుకుని వచ్చాము. ఎందుకు వెంట పెట్టుకొచ్చామంటే అభిషేక్ బెనర్జీకి బుద్ధి చెప్పాలని. అనేక మంది క్రిమినల్స్ మా ప్రాంతంలో అరాచకాలు చేసినటువంటి వాళ్ళందరినీ వెనకేసుకొచ్చింది అభిషేక్ బెనర్జీనే. మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు చేశాడు, దొంగల్ని మమ్మల్ని దోచుకున్నాడు, మా ప్రాంతాన్ని దారుణంగా అవమానించాడు, ఏడిపించాడంటూ చెప్పుకొస్తున్నారు. మహిళలే చెప్తున్నారు. वो जो लड़का एक्सपायर हो गया, वो लड़का का घर मेरा बाजू में मैं देखा था। छोटा से वो नेशा में डूबा था। वो लड़की को लेके इधर उधर जाता था, शादी भी नहीं किया, इसका पास उसका पास पार्टी नाम करके पैसा भी लेता था। अभी भी वो टीएमसी का वर्कर था, लेकिन वो टीएमसी का जेन्युइन वर्कर नहीं है। जिधर वो मारा पीटा लगता था, इधर उधर जाता, उधर मारपीट जिधर होता था वो मारपीट के लिए उसको रखा था। वो गुंडा है, वो कोई भाला काम के लिए और टीएमसी पार्टी लीडर नहीं है। वो हर टाइम जिधर मारपीट होता था वो टीएमसी का सपोर्ट करके उधर मारपीट करने के लिए जाता था। आज अंडा लेके आया। इतना दिन ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గూండా దగ్గరికి అభిషేక్ బెనర్జీ వచ్చాడు. వాడు ఇదే ప్రాంతంలో ఉన్న అమ్మాయిల్ని బలవంతంగా ఎత్తుకుపోయేవాడు, వేధించుకు తినేవాడు, వాళ్ళని పెళ్లి కూడా చేసుకోకుండా దుర్వినియోగం చేసేవాడు. ఆ విషయం వెళ్ళి చెప్తే అతని తరపున మా మీద దాడులు చేశాడు ఆ రోజున. ఇవాళ బుద్ధి చెప్పామేమని చెప్తున్నారు మహిళలు.